నాగార్జున కొత్త సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆయన నటించిన గత చిత్రం 'నా సామిరంగా' సూపర్ హిట్ అయ్యింది. చాలా కాలం తర్వాత నాగార్జునకు మంచి హిట్ వచ్చింది. ఈ చిత్రం తర్వాత అక్కినేని ఫ్యాన్స్ కొత్త చిత్రం కోసం ఎదురుచూశారు. కానీ 2024లో నాగార్జున సోలో హీరోగా తన కొత్త సినిమాను స్టార్ట్ చేయలేదు. ఈ ఏడాది మొత్తం ఆయన మల్టీ స్టారర్ సినిమాలు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఆయన 'కుబేరా' సినిమాలో ధనుష్‌తో, అలాగే 'కూలీ' సినిమాతో రజనీకాంత్‌తో పాటు కలిసి నటిస్తున్నారు. ఈ 2 చిత్రాల్లో కూడా నాగార్జున పాత్ర దాదాపుగా పూర్తయింది. ఇక ఆయన హోస్ట్‌గా చేసిన 'బిగ్ బాస్' సీజన్ 8 కూడా కంప్లీట్ అయింది. దాంతో నాగార్జున తన కొత్త చిత్రం కోసం ఫోకస్ పెట్టినట్టు సమాచారం. విజయ్ బిన్నీ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది విలేజ్ బ్యాక్‌డ్రాప్ మాస్ కమర్షియల్ స్టోరీ అని సమాచారం. అందుకే ఈ చిత్రానికి 'సంక్రాంతి బుల్లోడు' అనే టైటిల్‌ని కూడా పెట్టబోతున్నట్టుగా సమాచారం. విజయ్ బిన్నీ 1980 కాలంలో జరిగే కథను సిద్ధం చేసుకున్నారట. దాదాపుగా 40 ఏళ్ల కిందట విలేజ్ నేపథ్యంలో ఉండే పద్ధతులు, కట్టుబాట్లు, ఇక సంక్రాంతి సమయంలో జరిగే కొన్ని విభిన్న పోటీలను కథగా రాసుకొని మాస్ అంశాలతో స్టోరీని రెడీ చేసినట్టుగా సమాచారం. ఈ కథను ఇటీవలే నాగార్జునకు వినిపించారట. నాగార్జునకి కూడా కథ నచ్చడంతో ఓకే చెప్పినట్టుగా సమాచారం. ఇక దర్శకుడి మీద నమ్మకంతో నాగార్జున ఉన్నట్టు తెలిసింది. 'నా సామిరంగా' సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు విజయ్ బిన్ని. ఇప్పుడు సొంత కథతో రాబోతున్నాడు. కాబట్టి ఈ చిత్రంతో తనకి మరొక సూపర్ హిట్ ఇస్తాడని నాగార్జున నమ్ముతున్నాడట. ఇక కథ కూడా పాన్ ఇండియా స్థాయిలో ఉండడంతో ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా నిర్మించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో తీయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో నటీనటుల ఎంపిక చేసే పనిలో దర్శకుడు ఉన్నారట. ఈ చిత్రంలో ఆషిక మరొకసారి నాగార్జున సరసన నటించబోతున్నట్టుగా సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'నాసామిరంగా' మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ఈ జోడీకి మంచి పేరు వచ్చింది. దాంతో ఆమెని ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడిగా తీసుకోబోతున్నట్టు తెలిసింది. పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆయన అయితే పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదే రేంజ్‌లో ఇస్తారని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే సంక్రాంతికి ఈ సినిమా స్టార్ట్ చేస్తారని సమాచారం. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నాగార్జున చేయబోయే మొదటి సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే పెరిగాయి. మరి ఈ సినిమా మీద అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.